నీ దగ్గర తినడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మూట కట్టిచ్చాయి. ఇవిచ్చేయి, ఇవిచ్చేయి, ఇవి కూడా ఇచ్చాయి. ఇదిగో ఈ కట్ట డబ్బులు తీసుకో. ఇంతవరకు నేను చేసిన అప్పులన్నింటికి జమ కట్టుకో. భలే బాస్, భలే కవిత చెప్పారు. అరే రే, జాన్కి ఏమైంది? చాలా కంగారుగా ఉన్నాడు. జరగకూడదు ఏదో జరుగుతోంది. ఈ ఖజానా మ్యాప్ ఏం చెప్తుంది అంటే, ఇదిగో ఇక్కడుందే ఈ మందిరం కిందే ఆ ఖజానా దాచిపెట్టబడింది. ఈ మ్యాప్ ప్రకారం ఆ గుమ్మం వెనకాల ఒక పాము ఆ నిధికి కాపలా ఉంటుందట. ఓ, వీళ్ళిద్దరూ ఇక్కడ కూడా వచ్చేసారా? కాళ్ళున్నాయి కాబట్టి వచ్చేసారు. ఆ నిధి ఎక్కడుందో ఎలా తెలుసుకుంటారా? బాస్, మీ కవితలో అస్సలు మజానే లేదు. నీ కవితలు పిచ్చి పక్కన పెట్టు. నీకేం కవితలు వినిపించడం లేదు. మోటు పొత్తులు మనల్ని వెంబడిస్తూ మందిరం దాకా వచ్చేశారు. కానీ ఇప్పుడు నేను వాళ్ళిద్దరినీ డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి పంపిస్తాను. సర్పరాజా, ఈ రోజుతో నీ ఉపవాసం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇటువైపే వస్తారు. కడుపు నిండా ఆరగించి ఆకలి తీర్చుకో. అరే పావన్నయ్య, తప్పైపోయింది. పిలవకుండా ఇంటికి వచ్చినందుకు క్షమించు. సారీ అన్నయ్య, వెరీ సారీ. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది వినదు. పరిగెత్తు. మోటు, ఆ పావు నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు మనం పైకి వెళ్లే మార్గం ఆలోచించు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సర్జీ. సారీ పావన్నయ్య, మన మనోరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం అయిపోయింది. ఇల్లనే పండగ అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. అక్కడ పావు నుంచి తప్పించుకున్నారు. ఇక్కడే ఈ బండరాయి నుంచి ఎలా తప్పించుకుంటారు? భలే బాస్, భలే కవిత చెప్పారు. ఏమంటావు నెంబర్ 2? భలే కవిత చెప్పారు. ఈ జాన్ ఏమైపోయాడో కనపట్లేదు. ఆ ఖజానా ఎక్కడుందో కూడా తెలియట్లేదు. అరే, మనకు కాస్త తినడానికి ఏమైనా దొరికితే భలే మజాగా ఉంటుంది. అసలు ఎప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి మోటు. లోపల ఏదైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఖజానా దొరుకుతుంది అంటే నేను ఏ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా.
అరే పొతులు, ఈ బాణాలేంటి మన వెంట పడ్డాయి? ఎంతసేపు ఇలా పరిగెత్తాలి? అప్పులోడు వెంట పడితే ఎలా పరిగెడతావో అలా పరిగెత్తు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి, నువ్వు పరిగెడుతూనే ఉండు. బాబాయ్! అయ్యో అయ్యో! అరే, ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? సిపానీలు, మీకు మా మీద కోపం ఎందుకు వచ్చింది? కావాలంటే ఖజానాలో మీరు కూడా భాగం తీసుకోండి. అరే పొతులు, ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి. సిపాయిలారా, ఏమిటి మీరు చేస్తున్న పని? వాళ్ళు మన అతిథులు, వాళ్ళని వెళ్ళనివ్వండి. మీరిద్దరూ ఇంతకు ముందు ఎక్కడున్నారో అక్కడే బొమ్మలా నుంచుని మీ డ్యూటీ చెయ్యండి. బాణాలు మన వైపే దూసుకొస్తున్నాయి. పరిగెత్తండి, పరిగెత్తండి. చవటదద్దమ్మలారా, నన్ను ఎత్తుకొని పరిగెత్తండి, పరిగెత్తండి. బాస్ బాస్, మనం బతికిపోయాం. ఒక్క బాణం కూడా మనకు తగలేదు. బతికిపోయింది మీరు, నేను కాదు. ఎలా గుచ్చుకున్నాయో చూడండి. ఔ, అమ్మా, నొప్పిగా ఉంది. తీయండి. ఔ, లాగండి. అన్ని బాణాలు వేశారు కదా, ఇంకా కత్తులు పట్టుకొని మన వైపు ఎందుకు వస్తున్నారు? మోటు, ఇక్కడ నువ్వు దేని మీద చెయ్యి వేయకు. ఆ ఖజానా ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంది. జాగ్రత్తగా వెతుకు. ఇక్కడ ట్రాప్ ఏమీ లేదు కదా? ఇవన్నీ నువ్వే చూసుకో. అంతవరకు నేను సింహాసనం మీద కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? పైకి లే, ఆ సింహాసనం వదిలిపెట్టి పైకి లే. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పొతులు, ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి. మోటు, బదులు మీరిద్దరూ నా వెంట పడ్డం ఎప్పుడు మానేస్తారు? ఎద్దు రాజా, మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు. బాస్ బాస్ అని ఎందుకు అరుస్తారు? నేను కూడా ప్రమాదంలోనే ఉన్నాను కదా. మమ్మీ, డాడీ, కాపాడండి. మోటు, ఆ ఆంబోతు కన్ను మన మీద పడకముందే మనం ఇక్కడి నుంచి త్వరగా పారిపోదాం. పదా. అలాగే, ఈ కిరీటాన్ని తీసుకుని పారిపోదాం. మోటు, ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా రప్పించే తీరుతాను. నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఏమిటి? ఆ కిరీటాన్ని అక్కడ పడేసి పరిగెత్తు. అదృష్టం బాగుండి బతికిపోయాం.
ఆ భగవంతుడే మనల్ని రక్షించాడు, లేకపోతే నువ్వు చేసిన తిక్కల పనులకి మనం అయిపోయేవాళ్ళం. మీ వల్లే నాకు ఆ ఖజానా చేతికి అందినట్టు పోయింది. నేను మిమ్మల్ని విడిచిపెట్టనే పెట్టను. అది మనల్ని వదిలిపెట్టదు. ఎంత రుచికరమైన మామిడి పండు. ఇలా సమోసాలు కూడా చెట్లు కాస్తూ ఉంటే డబ్బు లేకుండా రోజు సమోసాలు తింటూ ఉండేవాడిని. ఒకవేళ చెట్లకు కనుక సమోసాలు కాసినట్లయితే మనం ట్రీ హౌస్లు కట్టుకుని ఎంచక్కా చెట్ల మీదే ఉండిపోవచ్చు. కాపాడండి! నన్ను కాపాడండి! ఎవరైనా కాపాడండి! ప్లీజ్ హెల్ప్! ఎవరైనా ఉన్నారా? కాపాడండి! కాపాడండి! ఆ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. పదపతులు నిన్ను అయ్యో తల్లి, నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను నిన్ను కాపాడాను కదా. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదులేండి. ఇది మేము మా బాధ్యత అనుకుంటున్నాం. నీకు థ్యాంక్స్ చెప్పాలా? మీరు బానే ఉన్నారుగా? మీ ఇద్దరికి అసలు మతుందా పోయిందా? మా షూటింగ్ మొత్తం సర్వనాశనం చేశారు. ఏమిటి ఇక్కడ షూటింగ్ జరుగుతోందా? ఓ సారీ, వెరీ సారీ. ఆ అమ్మాయి ఏదో ప్రమాదంలో ఉందనిపించి మేము కాపాడాం. సార్ సార్, మీ షూటింగ్ లో మాకు కూడా ఏదైనా పని పెంచండి. నాకు మీలాంటి నిజాయితీ పరుల అవసరం ఎంతైనా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరిద్దరూ నా షూటింగ్ లో స్పాట్ బాయ్స్ గా పనిచేస్తారా? తప్పకుండా చేస్తాం. మోటుపతులు, మీరిద్దరూ స్టేజ్ మీద ప్లాంక్స్ పెట్టడంలో సహాయం చేయండి. ఓకే సార్. మోటుపతులు, మీ పని ఎంతవరకు వచ్చింది? మోటుపతులు, ఏంటి మీరు చేసిన పని? మీ ఇద్దరికి ఏ పని అప్పగించినా సరిగ్గా చెయ్యరా? సరే, ఈ పని వదిలేయండి. మీరిద్దరూ నకిలీ పిల్లర్స్ ని మోసుకు వెళ్లి ఆ స్టేజ్ వెనకాల నిలబెట్టండి. అర్థమైందా? అదిగో అతను నిలబడుతున్నాడే, అలాగా. థ్యాంక్ యూ సార్, మీరు మాకు మరో అవకాశం ఇచ్చినందుకు. మోటు, కాస్త చూసుకుని వెళ్ళు. నీ ముందు డైరెక్టర్ గారు వస్తున్నారు. ఏమిటి, ఎవరు వస్తున్నారన్నావు? ఏంటి నువ్వు చేసిన పని? అటు చూడు. అరే, నేనేం చేశాను పతులు? సారీ 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 సార్. ఎక్కడున్నారు మీ మమ్మీ? ఎక్కడున్నారు?
మోటు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎప్పుడు చూసినా ఏదో ఒక గలాట చేస్తూనే ఉంటావు. మీరిద్దరూ ఆ పిల్లర్స్ ను వదిలేయండి. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సార్ ఇంకా ఏమైనా పనుంటే చెప్పండి, ఒక్క నిమిషంలో చేసి పారేస్తాం. ఓ నాయనో. స్టార్ట్ సాంగ్, కెమెరా, యాక్షన్. తోళ్ళగేవాడు ఎక్కడున్నాడు? సార్ నేను వెళ్ళి చూసొస్తాను. సార్ మేము లాగుతాం. ఓకే ఓకే, కానీ నాకు దూరంగా ఉండండి. ఈసారి ఎటువంటి పొరపాట్లు జరగకూడదు. పొరపాట్లు మోటూనే చేస్తూ ఉంటాడు సార్. ఈసారి నేను చాలా జాగ్రత్తగా చేస్తాను సార్, నన్ను నమ్మండి. ఓకే, స్టార్ట్ సాంగ్, కెమెరా, యాక్షన్. తాడు నేనే లాగుతాను. లేదు లేదు నేనే లాగుతాను. లేదు లేదు నేనే నేనే లాగుతాను. నేనే 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 లాగుతాను. వదులు మోటు, వదులు. నేనే లాగుతాను. లేదు, నేనే నన్నే లాగుతాను. లాగమని చెప్పారు. మర్యాదగా నువ్వు తప్పుకో. నేనే లాగుతాను. నేనే లాగుతాను. నేను మోటు మర్యాదగా వదిలే. నేనే లాగుతాను. ఊ, సువాసన, అయ్యో సువాసన. ఓహో సువాసన. కాపాడండి మోటు. కట్ కట్. ఇక్కడ ఏం జరుగుతోంది? మోటు పతులు, మీరిద్దరూ అసలు ఏ పని సరిగ్గా చేయలేరా? సార్ నేను లాగి చూపిస్తాను, చూడండి. షూట్ చేశారా లేదా? షూట్ చేశారా లేదా? ఇంత మంచి షాట్ మళ్ళీ దొరకదు. లేదు సార్, నేను షూట్ చేయలేకపోయాను. మీరు అందనంతా పైకి వెళ్ళిపోయారు కదా. ఏంటి? నేను అసలేని సూపర్ మ్యాన్ లాగా 4 దిక్కులు చిట్టొచ్చేస్తే నువ్వు ఒక్క చెట్టు కూడా తీయలేకపోయావో? అయ్యో, అయ్యో, పన్నీరండి. ఓకే, షార్ట్ ఏంటంటే యాక్షన్ లో కార్ నుంచి హీరో హీరోయిన్స్ జంప్ చేయాలి. ఆ తర్వాత కారు బ్లాస్ట్ అయ్యే సీను. ఓకే, కారు బ్లాస్ట్ అయ్యి గాల్లోకి ఎగిరిపోతుంది. ఓకే సార్, సరిగ్గా చేపాగండి. ఆ బ్లాస్ట్ చేసే బటన్ నొక్కడానికి నా మనిషి వస్తాడు. మనకంత టైం లేదు. ఇంకెవరినైనా బటన్ నొక్కమని చెప్పండి. సార్ మేము ఆ బటన్ ని మేము నొక్కుతాం. వద్దొద్దొద్దు, మీరిద్దరూ అస్సలు వద్దు. మీరిద్దరూ ఇప్పటి వరకు ఏ పని సరిగ్గా చేయలేదు. సార్, బటన్ నొక్కడం పెద్ద కష్టమైన పని కాదు. ఇందులో వీళ్ళు ఏం పొరపాట్లు చేస్తారు? సరే, ఇలా చూడండి, నేను ఎప్పుడు ఓకే అని చెప్తాను, అప్పుడు బటన్ నొక్కాలి. ఓకే ఓకే, చెప్పండి బటన్ ఎప్పుడు నొక్కాలి? మీరు ఓకే అని చెప్పిన తర్వాత సార్. చూడండి, మీరిద్దరూ జీపులో వస్తూ ఉంటారు. అదే సమయంలో విలన్ జీప్ మీదకి మెసైల్ ను వదులుతాడు. మీరిద్దరూ జీప్ లోంచి కిందకు దూకేయాలి.
ఒక్క నిమిషం సార్. ఆ మిసైల్ ఎటువైపు నుంచి వస్తుంది? కొంపదీసి మా మీద పడదు కదా? భయపడకండి, మీ మీదేం పడదు. మీరిద్దరూ నేను ఓకే చెప్పిన తర్వాతే బటన్ నొక్కండి. అర్థమైందా? ఓకే సార్. హీరో హీరోయిన్ మీ ఇద్దరికి షార్ట్ పూర్తిగా అర్థమైందా? వినండి, విలన్ మిసైల్ ని ఫైర్ చేస్తాడు, మీరిద్దరు అది చూస్తారు. చూసిన వెంటనే జీప్ లోంచి జంప్ చేస్తారు. ఓకే? డైరెక్టర్ గారు ఓకే చెప్పేశారు. ఓహో, అదిరింది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే మనం వెంటనే ఇక్కడి నుంచి మాయమైపోవడం మంచిదని. ఆ, అరే ఆగు మిత్రమా, మనం చేసిన పనికి డబ్బులు తీసుకుని వెళదాం. సార్ మేము చాలా అర్జెంటుగా వెళ్ళాలి. మా పేమెంట్ మాకు ఇస్తే మేము బయలుదేరుతాం. వీళ్ళకి పనిచేసినందుకు డబ్బులు కావాలట. నా షూటింగ్ నాశనం చేసినందుకు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలట. అందరం కలిసి వీళ్ళకి డబ్బులు ఇద్దాం. ఎంత అడిగితే అంతేద్దాం, సరేనా? మోటు పద వెళ్ళిపోదాం. ఈ రోజుతో మనం ధనవంతులం అయిపోతాం. ముందు ఇక్కడి నుంచి మనం పారిపోలేదంటే పేదవాళ్ళుగా బతకడానికి కూడా పనికిరాం. పద.